మీకిది క్రూరంగా అనిపించొచ్చు. ఎన్నో ప్రయోగాలు జరిగాయి. అంటే కొన్ని పనులు చేశారు. ఆ వ్యక్తులు మళ్లీ మళ్లీ కలిసొచ్చారు. దాన్ని ఒక ప్రత్యేక ఉద్దేశంతో చేశారు. వాళ్ళని వేరే విధంగా అనుసంధానించారు. నమస్కారం సద్గురు. మనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఎవరైనా చనిపోయాక వాళ్ళ శక్తిని అనుభూతి చెందడం సాధ్యమేనా? చూడండి, మనుషులతో మీ సంబంధాలు శరీరం లేదా మనస్సు కొంచెం భావోద్వేగాలతో లేదా ఈ మూడింటి కలయికతో కూడుకున్నవి. అవునా అవునా కాదా? మీరు ఏర్పరచుకున్న అన్ని సంబంధాలు, వాళ్ళు మీకు ఎంత ఇష్టమైనా, వాళ్ళు మీతో ఎంత సన్నిహితంగా ఉన్నారనుకున్నా, మీకు వాళ్ళ ఆలోచనల్లో కొంచెం లేదా వాళ్ళ భావోద్వేగాల్లో కొంచెం లేదా శరీరం గురించి కొంత తెలుసుండొచ్చు. ఈ మూడు విధాలుగానే మీకు ఆ వ్యక్తి గురించి తెలుసు. అవునా? ఆ మూడింటిని అతను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. కాబట్టి మీకు అతనితో ఎలాంటి సంబంధం లేదు. మీకు అతనితో ఏమాత్రం సంబంధం లేదు. ప్రజలు ఎప్పుడూ తమ తాత ముత్తాతలతోనూ మీడియంస్తోనూ ఇది అది మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వాళ్ళు చాలా కాలం నుంచి ఇలాంటివి ప్రచారం చేస్తున్నారని తెలుసు. మీరు చనిపోయాక పైన స్వర్గంలో మీ కుటుంబాన్నంతా కలుసుకుంటారు అని. వాళ్ళు మీతో ఇలాంటివి చెప్తున్నారా లేదా? ఇది చాలా భయంకరమైన విషయం. నువ్వు చనిపోయాక స్వర్గంలో నీ కుటుంబం మొత్తం నిన్ను రిసీవ్ చేసుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటుంది అని చెప్పడం. అందుకనే జనాలు రకరకాల పనులు చేస్తూ ఉంటారు స్వర్గానికి వెళ్లకుండా ఉండడానికి. చూడండి, ఇది మీకు క్రూరంగా అనిపించొచ్చు. కానీ మీరు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లు చూడాలి. మీరు ఊహా ప్రపంచంలో ఉండాలనుకుంటే మీ ఇష్టం. మీరు ఆలిస్ లాగా వండర్లాండ్లో ఉండాలనుకుంటే అది మీ ఇష్టం. అయితే వాస్తవాన్ని తెలుసుకోవాలంటే, దానికి అతీతంగా వెళ్లాలనుకుంటే వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాలి. లేకపోతే దానికి అతీతంగా ఎలా వెళ్తారు? మీరు వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడకపోతే దానికి అతీతంగా వెళ్లడం అనే ప్రశ్నే తలెత్తదు మీ జీవితంలో. అవునా? బాగా గమనించి చూడండి. మీకు చాలా ఇష్టమైన వ్యక్తిని తీసుకుని దీన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఆ వ్యక్తి గురించి మీకు ఏం తెలుసు? మీరు వాళ్ల శరీరాన్ని కొంచెం తెలుసుకుని ఉండొచ్చు. అంతా కాదు, కొంచెం మాత్రమే. వాళ్ల మనసుని కొంచెం తెలుసుకుని ఉండొచ్చు. అంతా అస్సలు కానే కాదు. వాళ్ల భావోద్వేగాలను కొంతవరకు తెలుసుకుని ఉండొచ్చు. వీటికి మించి మీకు ఆ వ్యక్తి గురించి ఏం తెలుసు? ఏమైనా ఉందా? ఏమీ లేదు కదా. అంటే మీరు ఆ వ్యక్తితో అంత లోతుగా మాత్రమే వెళ్ళగలిగారు. శరీరం, మనసు, భావోద్వేగాలు, ఈ మూడింటిని అతను చనిపోయేటప్పుడు వదిలేసిపోతాడు. అతను చనిపోయాక అతనితో మీకు ఎలాంటి సంబంధం లేదు. మీతో ఏమాత్రం సంబంధం లేదు. అతను కూడా మీతో ఎలాంటి సంబంధాన్ని ఆశించడు. సంబంధం అనేది ఆలోచనలు, భావోద్వేగాలు, ఇంకా శరీరం ఈ పరిమితులకు అతీతంగా వెళ్ళినప్పుడే ఆ సంబంధాలు అనుసంధానమై ఉంటాయి. Those relationships are connected. ఎన్నో ప్రయోగాలు జరిగాయి. అంటే కొన్ని పనులు చేశారు. ఇద్దరు వ్యక్తులు మళ్లీ మళ్లీ కలిసేలా, పదే పదే కలిసేలా. Repeatedly. దీన్ని ఒక ప్రత్యేక ఉద్దేశంతో చేశారు. ఊరికే కాదు, భావోద్వేగాల కోసం కాదు, కొన్ని విషయాలు నెరవేర్చడానికి ఒక ప్రత్యేక ఉద్దేశంతో చేశారు. అందుకే ఆ వ్యక్తులు మళ్లీ మళ్లీ కలిసొచ్చారు. కానీ అది చేసినప్పుడు వాళ్ళని వేరే విధంగా అనుసంధానించారు. భావోద్వేగాల స్థాయిలో కాదు, మానసిక లేదా భౌతిక స్థాయిలో కాదు, పూర్తిగా వేరే విధంగా. వేరే ఏదైనా స్పృశించి ఉంటే తప్ప చనిపోయాక మీకు ఆ వ్యక్తితో సంబంధం లేదు. ఎందుకంటే అంతా అక్కడే ఉంది.
చేతనావస్థ, మనసు మరియు శరీరం పోయాయంటే ఆ వ్యక్తితో మీకున్న సంబంధం తెగిపోయిందని. చూడండి, ఎవరికైనా అల్జైమర్స్ వచ్చినప్పుడు తన భార్య ఎవరో, తన పిల్లలు ఎవరో ఏమీ తెలీదు. ఎందుకంటే మనసు పోయింది. అవునా కాదా? శరీరానికి తనదైన జ్ఞాపక శక్తి ఉంటుంది, కొంచెం గుర్తుపట్టగలదు, కానీ ఎక్కువైతే కాదు. మనసు పోయినందుకే వాళ్ళు మిమ్మల్ని ఏమాత్రం గుర్తుపట్టలేదు. అంతా అయిపోయింది. మరి చనిపోయాక వాళ్ళు మిమ్మల్ని గుర్తుపడతారని అనుకుంటున్నారా? దయచేసి నిజాయితీగా ఆలోచించండి. మిమ్మల్ని మీరు మోసం చేసుకోకండి. కాబట్టి మనుషులతో మీకున్న సంబంధం ఇంతే. శరీరం, మనసు, ఇంకా భావోద్వేగాల వరకే. వాళ్ళు తమ శరీరాన్ని వదిలేశాక వీటికి ఏమాత్రం ప్రాముఖ్యం ఉండదు. వాళ్లతో మీ వ్యవహారం అంతటితో ముగిసిపోయింది. జీసస్ చనిపోయిన వాళ్ళని చనిపోయిన వాళ్ళకే వదిలేయండని అన్నాడు. తెలుసా? చాలా క్రూరంగా, దురుసుగా అనిపిస్తోంది కదా. ఒకతను, మా నాన్న చనిపోయారు, నేను ఆయన్ని ఖననం చేసి వస్తాను అన్నాడు. అప్పుడు జీసస్ చనిపోయిన వాళ్ళని చనిపోయిన వాళ్ళకే వదిలేయి అంటాడు. ఆయన మీరు చెప్పుకునే విధంగా సౌమ్యుళ్లా కనిపిస్తున్నాడా? అలా కనిపిస్తున్నాడా? చూడండి, మీరిప్పుడే మీ తండ్రిని కోల్పోయారు. మీరెళ్ళి ఎంతో భావోద్వేగంతో అడుగుతారు, నేను మా నాన్నని ఖననం చేసి వస్తాను అని. చనిపోయిన వాళ్ళని చనిపోయిన వాళ్ళకే వదిలేసి నువ్వు నాతో రా. ఈ మాట సౌమ్యంగా ఉన్నట్లు లేదు, అవునా? కానీ వాస్తవాన్ని తెలుసుకున్న వ్యక్తికి ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో తెలుసు, అంతే. మరి ఎవరైనా చనిపోయినప్పుడు మనం ఏం చేయగలం? మనం ఏం చేయగలం అనేది మీ గురించా లేక వాళ్ల గురించా? అది మీ గురించైతే ఒక విధంగా చెయ్యాలి, వాళ్ల గురించైతే ఇంకోలా చెయ్యాలి. ఒక నిర్దిష్ట సమయంలోపు వాళ్ల కోసం కూడా మనం ఏదో ఒకటి చెయ్యొచ్చు. వాళ్ళు ఒక విధంగా చనిపోతే మీరేం చెయ్యాలంటే, మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి చనిపోయినప్పుడు సహజంగానే మీకు ఇది జరుగుతుంది, కానీ కొంతమంది దీన్ని మరీ అతిగా ఊహించుకుంటారు. మీకు ఎంతో ఇష్టమైన వ్యక్తి చనిపోయినప్పుడు ఆ వ్యక్తితో మీరు గడిపిన మధురమైన క్షణాలన్నీ మీకు గుర్తొస్తాయి. ఓ, అప్పుడలా ఉండేది అని. లేదంటే కొన్ని క్షణాలు గుర్తొచ్చి, ఓ, ఇలా చేసి ఉండాల్సింది, కానీ అతనితో ఇలా ప్రవర్తించాను, అతన్ని మోసం చేశాను, ఇది చేశాను, అది చేశాను అనుకుంటారు. లేదు, ఎవరో చనిపోయారు. ఎవరైనా చనిపోయినప్పుడు మీరు ఆ మరణంతో మీ జీవితాన్ని మెరుగుపరుచుకోగలిగితే అది అద్భుతం. ఎందుకంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఆ పరిస్థితి ఒక విధంగా తీవ్రంగా మారుతుంది. ఏదైనా అకస్మాత్తుగా మన నుంచి దూరం అయితే అది మీకు తీవ్రమైన పరిస్థితిని సృష్టిస్తుంది, అవునా? అవి చాలా అద్భుతమైన క్షణాలు. ఆ క్షణాలను మీరు మీ ఎదుగుదల కోసం ఉపయోగించుకోవాలి. ఇది మృదుత్వాన్ని, సున్నితత్వాన్ని మీలోకి తీసుకురావడానికి, అలాగే మీ అశాశ్వత తత్వాన్ని చూసుకోవడానికి సరియైన సమయం.